స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఒక్క నిమిషం. వారు ఏం చెప్తున్నారంటే, నేను రెవెన్యూ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటప్పటి 6 నెలల ముందు ఏం చెప్పండి. సాయి ప్రసాద్ గారు ఏం చెప్పారు? 2022లో రెవెన్యూ సెక్రటరీ తర్వాత అరే బలి చేస్తున్నారే, నేనేదో చాలా అనుమానాలు ఉన్నాయి అనుకో, తప్పులు జరుగుతున్నాయేమో అనుకున్నాను, చాలా సమస్యలు వస్తాయి అనుకున్నాను. లేదు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పని సిద్ధార్థ్ జైన్ అనేటువంటి అప్పటి సర్వే కమిషనర్ కి ఫోన్ చేసి నేను చెప్పాను అని చెప్పారు. తర్వాత ఏమన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రెవెన్యూ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో వెళ్ళి కూడా ఇన్స్పెక్ట్ చేశాను, రైతులతో మాట్లాడాను. ఆయన ఏమన్నాడు, పాత సర్వే 5% ప్లస్ ఆర్ మైనస్ సర్వే, ఇది యాక్యురేట్ సర్వే, చాలా మందికి సెంట్లు తగ్గుతాయి, తగ్గినప్పుడు సమస్య వస్తుందేమో అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి చాలా మందితో రైతులతో మాట్లాడాను. రైతులు కూడా సాటిస్ఫై అయ్యారు. ఇది తప్పు అయితే రేపు ఆయన చీఫ్ సెక్రటరీ చేయబాకండి మీరు. అతను అంటే సాయి ప్రసాద్ గారు, ఆయన అప్పటి రెవెన్యూ సెక్రటరీ, చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, దుర్మార్గంగా మాట్లాడాడు, జగన్ గారికి భజన చేస్తా మాట్లాడాడని మీకు ఉంటే రేపు చీఫ్ సెక్రటరీ చేయబాకండి. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేయండి ఆయన. మీకు చావుంటే, మీరు గవర్నమెంట్ నడిపేది మీరే అయితే, ఆయన మాట్లాడింది తప్పు అయితే, అసత్యాలైతే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తప్పు అయితే, ఆయన ఇచ్చిన ఓరల్ సర్టిఫికెట్ లేదా అప్లాజ్ అది భజన అయితే, ప్రజల్ని మోసం చేసేదే అయితే అని లీగల్ గా చర్యలు తీసుకోండి. చీఫ్ సెక్రటరీ ఎందుకు చేస్తున్నారు మరి? ఆయన ఎవరు? మీరు పెద్దానికి చెప్తా ఉంటారు ఇప్పుడు రెడ్డి అని. ఆయన రెడ్డి కాదా బాబు, మనోళ్లే, తెనాలే, మా తెనాలి కాదు, మీ తెనాలే, ప్రసాద్ తెనాలి కాదు, చంద్రబాబు తెనాలే. చూడండి మీరంటే ఎంత కిరాతకులో మీరెంత కిరాతకులు అనేది. మునులు యజ్ఞం చేసేప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తుంటే, ఎక్కడ లోక కళ్యాణం జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి రాక్షస మూకలు